మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అంత వెటకారం ఎందుకులే వదినా? మరి లేకపోతే ఏందమ్మా? అరే మా మొక్కలు చూస్తే పాచి మొక్కల్లా ఉన్నాయా? ఇదిగో ఈ పౌడర్ చూసిన తర్వాత అయినా మేం ఫ్రెష్ అయ్యామని నీకు అనిపించడం లేదా? మీతో మాట్లాడి పొద్దున్నే గొడవ ఎందుకు ప్రసాదు? ఇంతకీ జై నిద్ర లేచాడా? ఒంటి కొమ్ము సొంటి లాంటివాడు. వాడు నిద్ర లేస్తేంటి లేవకపోతే ఏంటి? అలా అంటారేంటి వదినా? ఆడదిక్కులేని మొగాడిని ఇంకేమంటారు చెల్లెమ్మా? మా స్వప్నకు జైని ముడేయమని ఏడ్చి మొత్తుకుని చెప్పాం. మంగపోయి 7 ఏళ్లవుతున్నా మా మొర ఆలకించేవాళ్లే లేరు. అదే మా స్వప్న ఈ ఇంటి కొడలయ్యుంటే ఇల్లు ఇలా ఉండేదా? జై సంతోషంగా ఉండేవాడు. పిల్లాడో పుట్టి ఇల్లు సందడిగా ఉండేది. ఈ ఇంటి కోడలుగా నువ్వు రిటైర్ అయ్యి అమ్మమ్మతో కలిసి కృష్ణారామ అనుకుంటూ ఉండేదానివి. ఈ ఇంటి పనులన్నీ మా స్వప్న చేసేది. పొద్దున్నే బెడ్ కాఫీతో జైని నిద్రలేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టి ఆఫీస్కి పంపించేది. ఈ ఇల్లు శ్మశానంలా కాకుండా చంద్రిక చంద్రిక వదిలే చంద్రిక, చెప్పి మన నోరు నొప్పి పుట్టాల్సిందే తప్ప వీళ్ళు ఆర్చేవారా తీర్చేవారా? అందుకే ఇదేదో మాకు చెప్పకుండా వెళ్ళి జైని నిద్రలేపి జైతోనే చెప్పండి. మేమంటే నీకెందుకు పగ చెల్లెమ్మా? పొద్దున్నే జైతో మమ్మల్ని తిట్టించాలని కంకణం కట్టుకున్నావా ఏందే? మీ ఏడుపేదో జై దగ్గర ఏడవమని చెప్తోంది. అది కూడా తప్పేనా? మా తప్పులు మీకు కనిపిస్తాయి కానీ మిగతా వాళ్ళవి తప్పులుగా మీకెప్పుడు అనిపించాయి గనక. అయినా మాకెందుకులే, జైని నిద్రలేపే వాళ్లే నిద్రలేపుతారు. శ్రీవారు, తెల్లారింది, నిద్ర లేవండి. ఏవండోయ్ శ్రీవారు, మిమ్మల్నేనండి, లేవండి. బెడ్ కాఫీ తెచ్చాను, లేచి తాగండి. అబ్బా, ఎంతసేపు బతిమాలించుకుంటారు? లేవండి శ్రీవారు.
శ్రీవారు. నువ్వు లేవన్న నిజం ప్రతి రాత్రి నన్ను శాశ్వతంగా నిద్రపోమంటుంది. నువ్వు ఎక్కడున్నా నాతోనే ఉంటావన్న ఫీలింగ్ ప్రతి ఉదయం నన్ను నిద్రలేపుతోంది. నువ్వు లేని నా లైఫ్లో మరో రోజు మొదలైంది మంగ. మధుమాసంలో నా సేరాలే నా ఊపిరి కూడా నన్నే నా ప్రాణమా నీడు శృతి లేని జతలో రాగం మోగినే చలికాలంలోనూ సెగలే రేగినే బతికేను నీ కోసం వెతికేను నన్ను నేని చీకటిలో మాట్లాడే మౌనంగా మౌనం నీ ధ్యానంగా వేచేను నీ కొరకే శూన్యములో ఓనేస్తమా నేడు మధుమాసంలో నా సేరాలే నా ఊపిరి కూడా నన్నే వీడేనే జై మధుమాసంలో నా సేరాలే నా ఊపిరి కూడా నన్నే వీడేనే బాబు జై. మంగనింకా మర్చిపోలేకపోతున్నావా నాన్న? నేను ఊపిరి పీల్చడం మర్చిపోయినప్పుడే మంగని మర్చిపోగలనేమో పిన్ని. మర్చిపోవడానికి మంగ నిద్రలో వచ్చే పీడకల కాదు, నేను మెలకువలో ఉన్నప్పుడు కన్న కల. నన్ను కన్న అమ్మని కూడా మరిపించి నాకు పునర్జన్మనిచ్చిన మంగ ఒక జ్ఞాపకం కాదు పిన్ని, నా ప్రాణం. నిజమే బాబు, కానీ ఎన్నాళ్ళిలా? తెలీదు. మేబీ నా లైఫ్లో నా దగ్గర ఆన్సర్ లేని క్వశ్చన్ ఇదే. నిన్నిలా చూడలేక
పెద్దావిడ కుమిలిపోతున్నారు. మీ నాన్నగారు కూడా నీకు మొహం చూపించలేకపోతున్నారు. మా పరిస్థితి దాదాపు అంతే. నువ్వు కోలుకొని తిరిగి మామూలు మనిషివైతే తప్ప ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. నా చేతుల్లో ఏం లేదు పిన్ని. నేను చేయడానికి కూడా ఏం లేదు. నువ్విలా ఉండకూడదని మంగ తన చివరి రోజుల్లో కోరుకుంది. నీతో మాట కూడా తీసుకుంది. చివరిదాకా ఉంటానని మంగ నాకు ప్రామిస్ చేసింది. కానీ మధ్యలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది పిన్ని. తను మాట తప్పినప్పుడు నేను మాత్రం మాట మీద ఎందుకు నిలబడాలి? నేనేం తప్పు చేశాను పిన్ని? తనకి నాపై అంత కోపం? లేదు నాన్న, నువ్వు తప్పు చేయలేదు. మంగకు నీపై కోపమూ లేదు. విధి అలా రాసి పెట్టుంది. నీలా ప్రేమించే భర్తుంటే ఏ భార్యకి మరణం ఉండదు నాన్న. మంగ ఏ లోకంలో ఉన్నా సజీవంగా ఉంటుంది. మంగకు చావే లేదు. అమ్మా జానకి, అమ్మా జానకి, వచ్చారా పెద్దయ్యా? ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఖాళీగా కూర్చుంటే కడుపెల నిండుతుంది పెద్దయ్యా. అవును, ఇప్పుడు ఈ వడియాలు ఎండబెట్టి ప్యాక్ చేసి అమ్మి డబ్బులు తెస్తే గానీ ఈ ఇల్లు గడవదు, అంతేగా? అది కాదు పెద్దయ్యా. నీతో వచ్చిన చిక్కిదేనమ్మా. నేను ధనవంతుణ్ణి కాకపోయినా దరిద్రుని కూడా కాదు కదా. అయ్యయ్యో, అలా కాదు పెద్దయ్యా. దేవుళ్లాగా నన్ను నా పిల్లల్ని ఆదుకుని ఆశ్రయమిచ్చారు. మీకు మేం భారం అవ్వకూడదు కదా. భారం? ఎవరికెవరు భారం అయ్యారు? నేను మిమ్మల్ని ఆదుకోవడం కాదు, నువ్వే నన్ను నీ పిల్లలతో సమానంగా చూసుకుంటున్నావు. నిన్ను నా కూతురు అనాలో తల్లివనుకోవాలో అర్థం కాకుండా ఉంది. నీ అసలు పేరేమిటో కూడా నాకు తెలియదు. వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చిన జానకీదేవిలా నా ఇంటికొచ్చావు. అందుకే నిన్ను ఆ పేరుతో పిలుస్తున్నాను. పేరుదే ఉంది పెద్దయ్యా. మీరే మాకు కొండంత అండ. లేదమ్మా, ఈ ప్రాణం ఎన్నాళ్ళుంటుందో తెలీదు. నేను పోయేలోపు నిన్ను మీ వాళ్ళకి అప్పజెప్పాలి. కానీ నువ్వేమో నీ గతమేంటో తెలియాల్సిన అవసరం లేదంటున్నావు. ఎందుకు తల్లి? నువ్వెవరో, నీ భర్త ఎవరో, నీ కుటుంబం, నీ ఇల్లు ఎక్కడుందో, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మంచిది కదమ్మా. నా గతం మంచిదో చెడ్డదో నాకు తెలియదు పెద్దయ్యా. చెడ్డదైతే ఆ గతం నాకొద్దు. మంచిదైతే ఎక్కడున్నా అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. నాకు నా గతం గురించి విచారం లేదు పెద్దయ్యా. భవిష్యత్తు గురించి భయం కూడా లేదు. ఈ క్షణం ఎలా బతకాలన్నది ఆలోచిస్తూ ఉంటాను. ఈ వర్తమానాల్లో నాకు పిల్లలు తోడు, పిల్లలకు నేను తోడు. ఆపై దేవుళ్ళ మీరు ఉన్నారు. నాకింకేం కావాలి? సరేనమ్మా, అన్నిటికీ ఆ పైవాడున్నాడు. కాస్త కాఫీ ఇస్తావా తల్లి? అలాగే పెద్దయ్యా, కూర్చోండి తెస్తా. అవును, కూరగాయలు తెస్తానని వెళ్ళి ఖాళీ చేతులతో వచ్చారేంటి? నేను ముసలాన్ని అయిపోయాను. కళ్ళు, ముక్కు, చెవులు ఏవి సరిగ్గా పనిచేయవు. నాకు మాట్లాడటం కూడా చేతకాదు. కూరగాయలు కొనటానికి నేను పనికిరాను. ఎవరన్నారా మాట? ఇంకెవరు? నీ కొడుకు, కూతురును. తాతయ్య ఈ రోజు నుంచి మేమే కూరగాయలు తెస్తామని చెప్పి పెద్ద ఆరిందల్లా వెళ్ళారు. ఆ కూరగాయల బండి వాడి పాటలు పైవాడికే తెలుసు. అమ్మో, తోకం చూడమ్మా.
10 గ్రాములు తగ్గుతాయండి. తెలివైన దానివే. ఇప్పుడు 10 గ్రాములు ఎక్కువయ్యండి. ఎక్కువ తక్కువ తీసుకోమ్మా. ఆహా, 1 రూపాయి నువ్వు లాస్ అవ్వకూడదు, 1 టమాటా నీళ్ళు లాస్ అవ్వకూడదు. ఇప్పుడు ఈక్వల్ గా ఉంది. చిన్న పిల్లవైనా పెద్ద బొర్రే. తెలివి మంచితనం కలిసి ఉన్నాయి. తీసుకో. ఎంత అంకుల్? 20 రూపాయలమ్మా. ఆగు దివ్య. కిలో టమాటా 20 రూపీస్ కాదు. నేనేం ఎక్కువ చెప్పలేదు బాబు, మార్కెట్ ధర చెప్పాను. ఏ మార్కెట్ అంకుల్? ఈ టమాటో పండించే రైతు పొలం దగ్గర అమ్మే ప్రైస్ 5 రూపీస్. రైతు దగ్గర టమాటాలు కొని దళారీ సిటీ మొత్తం మార్కెట్లో అమ్మేది 10 రూపీస్. ఆ సంతలో టమాటాలు కొని ఇంటింటికి తిరిగి మీరు అమ్మే ప్రైస్ 20 రూపీస్. అంతేనా అంకుల్? ఈ లెక్కలని నీకెలా తెలుసు బాబు? మా అన్నయ్యకు లెక్కలంటే చాలా ఇష్టమండి. ఏదైనా ఇలాగే లెక్క పెట్టేస్తాడు. అవునా? ఎంతకి ఏ ధరతో ఇమ్మంటావు బాబు? ఈ వీచోర్ కొట్లో 12 రూపాయలకి ఇస్తున్నారు. ఆధార్కి ఇవ్వండి. ఇదిగో చెల్లి 2 రూపీస్. అంకుల్కి 12 రూపీస్ ఇవ్వు. చూసావా తల్లి, ఇది మన జాతి రత్నాల ప్రయోజకత్వం. ఈ పిల్లేమో అచ్చం నీ నోటి నుంచి ఊడిపడ్డట్టు ముమ్మూర్తిలా నీలాగే ఉంటుంది. వాడేమో గడుగ్గాయ్. వాడికి నీ పోలికలు ఒక్కటీ రాలేదు. బహుశా వాళ్ళ నానబుద్ధులు వచ్చుంటాయి. తాతయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను తాతయ్య ఆ మనిషి గురించి నా దగ్గర మాట్లాడొద్దని? మమ్మల్ని వదిలేసిన వాడు, మా గురించి పట్టించుకోని వాడు, మేమేమైపోయినా పర్వాలేదు అనుకున్నవాడు మా నాన్నే కాదు. మాకు ఆయనకి ఏ సంబంధం లేదు. మళ్ళీ ఆయన గురించి మాట్లాడకండి. అన్నయ్య, అన్నయ్య! వాడి గురించి తెలిసి కూడా ఎందుకు అలా అన్నారు పెద్దయ్య? రామాయణాన్ని పారాయణం చేయడానికి అయోధ్యకు వెళ్లిన లవకుశలు కూడా అంతఃపురంలో సీత లేదని తెలిసి రాముణ్ణి నిందించారమ్మా. రాముడి ప్రాణమే సీతని ఆ పసిపిల్లలకేం తెలుసు? మన అభి కూడా అంతే. ఏమో పెద్దయ్య, నాకంత ఆశ లేదు. నా భర్త రాముడో రావణుడో, నాకు నా పిల్లలే ముఖ్యం. లేదమ్మా, నాకు నీ గతం తెలియకపోవచ్చు, కానీ ఈ 7 ఏళ్లలో నువ్వు ఎలాంటి దానివో తెలిసింది. నీలాంటి ఉత్తమురాలికి ఆ రాముళ్లాంటి వారే భర్త అయి ఉంటాడని నా నమ్మకం. ఏ కైకేయో నీ శత్రువై ఉండి మిమ్మల్ని విడదీసి ఉంటుంది. అంతేనమ్మా? నాకు శత్రువా? ఎస్, నువ్వే నా శత్రువి. నువ్వు చచ్చినా కూడా నా శత్రువే.
నేను చచ్చేంత వరకు కూడా నువ్వు నా శత్రువే. మనది ఆగర్భ శత్రుత్వం, ఆజన్మాంతం శత్రుత్వం. నువ్వు పోతే నీ ప్లేస్ నాది అనుకున్నాను. నా జైకి వైఫ్ నై లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామనుకున్నాను. బట్ నువ్వు చచ్చి 7 years అవుతున్నా నా డ్రీమ్ లానే ఉండిపోయింది. జై నిన్ను మర్చిపోవట్లేదు. ఇప్పటికీ నీ గొంతు వింటూ నిద్రలేస్తున్నాడు. నీ ఫోటో పక్కన పెట్టుకుని నిద్రపోతున్నాడు. ప్రతి క్షణం నిన్నే కలవరిస్తున్నాడు. అంతలా ఏం మాయ చేశావు? ఏం మందు పెట్టావు వాడికి? నీలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అసలు నీకు నాకు తేడా ఏంటే?